ఈ వీడియోలో నేను పై కాయిన్స్ని ఎట్లా బయ్యింగ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ప్రెజెంట్ పై కాయిన్ ప్రైస్ వచ్చేసి 85.87 రూపీస్ అనేది ఉంది. ప్రెజెంట్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి మీరు ఎన్ని కాయిన్స్ వీలైతే అన్ని కాయిన్స్ కొనుక్కొని పెట్టుకోండి. తర్వాత ఏం చేస్తారంటే కాయిన్ ప్రైస్ పెరిగిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే అమ్ముకోండి, లేకపోతే మీరు హోల్డ్ చేయండి. ఫ్యూచర్లో ఇది ఇంకా బాగా ప్రైస్ పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఎంతకాలం హోల్డ్ చేస్తే ఈ కాయిన్ ప్రైస్ అంత పెరిగిద్ది. సో నేను వీడియోలో చెప్పిన ప్రాసెస్ మొత్తం ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి నేను ఏదైతే చెప్పానో మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు ఏం కావాలంటే బిట్గెట్ ఎక్స్చేంజ్ కావాలి. ఇది నేను ఏపీకే ఫైల్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏంటంటే ప్లే స్టోర్లో ఉండదు. సో డిస్క్రిప్షన్లో నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. అక్కడ ఏంటంటే మీకు లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ ప్రాసెస్ కూడా నేను మీకు లింక్ అనేది షేర్ చేస్తాను. మీరు ఫస్ట్ పై అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఉంది కదా, మ్యానెట్ మీద క్లిక్ చేయండి. ఫోన్లో మీకు మ్యాగ్నెట్ చెక్ లిస్ట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు టోటల్గా 9 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఈ 9 స్టెప్స్ మీకు కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయితేనే మీరు పై కాయిన్స్ని బయ్యింగ్ చేసుకోవచ్చు అండ్ సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ స్టెప్స్ కంప్లీట్ కాకపోతే నేను ఆల్రెడీ మీకు కేవైసీ ఎట్లా చేయాలి, ఈ స్టెప్స్ అని ఎట్లా కంప్లీట్ చేయాలో డీటెయిల్గా వీడియోస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా ఛానల్ చెక్ చేయండి. మీరు ఏ స్టెప్ కాకపోతే ఆ స్టెప్ అనేది కంప్లీట్ చేసుకుని పెట్టుకోండి. నేను పై బ్రౌజర్ యాప్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ అని ఉంది, వ్యాలెట్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ అన్లాక్ పై వ్యాలెట్ అని ఉంది కదా, నేను ఇక్కడ ఫింగర్ ప్రింట్ని యూజ్ చేసుకుని అన్లాక్ చేస్తున్నాను. ఇక్కడ ప్రెజెంట్ అవైలబుల్ బ్యాలెన్స్ ఉంది కదా, అవైలబుల్ బ్యాలెన్స్ నాకు 73.73 పై కాయిన్స్ అనేవి ఉన్నాయి. నేను 500 వర్త్ పై కాయిన్స్ని బయ్యింగ్ అనేది చేశాను. నాకు 500కి ప్రెజెంట్ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం 5.27468 పై కాయిన్స్ అనేవి వచ్చినాయి. ప్రీవియస్గా నాకు 73 చేంజ్ సంథింగ్ పై కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఈ 5.27 కాయిన్స్ యాడ్ అయ్యి ఇక్కడ నాకు టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్ 79.01 పై కాయిన్స్ అనేవి చూపిస్తున్నాయి. నేను ఎగ్జాంపుల్గా మీకు 500 పెట్టి పై కాయిన్స్ అనేవి బై చేశాను. వీడియోలో కంప్లీట్గా చెప్తాను. మీరేంటంటే మీకు ఎంత వీలైతే అంత పై కాయిన్స్ అనేవి ప్రైస్ తక్కువలో ఉంది కాబట్టి పెట్టుకొని ఉంచుకోండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, బిట్గెట్ ఎక్స్చేంజ్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని కేవైసీ కంప్లీట్ చేసుకుని పెట్టుకోండి. మీకు ఏంటంటే ఇంటర్ఫేస్ ఇట్లా చూపిస్తే అసెట్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫండ్స్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు P2P ట్రేడింగ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. మనకి దీంట్లో ఎటువంటి సపోర్ట్ అనేది ఉండదు. సో మన జాగ్రత్తగా ఇందులో చూసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మనకి అకౌంట్స్ ఇట్లా రిస్ట్రిక్టెడ్ అని చూపిస్తాయి. ఈ రిస్ట్రిక్టెడ్ అకౌంట్స్ కాకుండా మీరు ఏంటంటే వేరే అకౌంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అసలు ప్రాసెస్ ఏంటంటే 500 వర్త్ పై కాయిన్స్ అనేవి కొంటారని చెప్పాను కదా, ఫస్ట్ మనం 500 వర్త్ USDTs అనేవి మనం ఇక్కడ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకి చాలా అకౌంట్స్ అనేవి చూపిస్తున్నాయి కదా, ఈ అకౌంట్స్లో మనకి రిస్ట్రిక్టెడ్ అని కూడా ఉన్నాయి. ఈ రిస్ట్రిక్టెడ్ అంటే ఏంటంటే ఇది ఇండియాలో అయితే బ్యాన్ అయిపోయింది. సో మనం ఏపీకే ఫైల్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుంటున్నాం కాబట్టి మీరు ఏంటంటే తక్కువ అమౌంట్స్ డిపాజిట్ చేసుకుని పెట్టుకోండి. మీరు ఈ రిస్ట్రిక్టెడ్ అకౌంట్స్ కాకుండా నార్మల్గా ఉన్న పర్సన్స్ని మీరు కాంటాక్ట్ అవ్వాలి. వీళ్ళు ఏంటంటే మనకి USDTs అనేవి ప్రొవైడ్ చేస్తారు. సెట్టింగ్స్ అనేవి చెప్తాను, కంపల్సరీగా చేసి పెట్టుకోండి. మనం కొంటున్నాం కాబట్టి ఇది బయ్యింగ్ ఆప్షన్లో ఉండాలి అండ్ ఇక్కడ INR ఉండాలి. ఒకవేళ మీకు INR లేకపోతే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ INRని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మెథడ్ అని ఉంటుంది. మెథడ్ అంటే మన పేమెంట్ మెథడ్ అనమాట, ఏ విధంగా పేమెంట్ చేస్తున్నాం అనేది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి మెథడ్ మీద క్లిక్ చేస్తున్నాను. మనకి ఇక్కడ చూడండి అవైలబుల్ పేమెంట్ మెథడ్స్ అన్నీ చూపిస్తున్నాయి. మీరు ఏంటంటే ఫోన్పే కానీ UPI కానీ సెలెక్ట్ చేసుకోండి. నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి పేమెంట్ మెథడ్ అనేది మారింది. ఇక్కడ UPI చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఈ పర్సన్ 35 ఆర్డర్స్ కంప్లీట్ చేశాడు అండ్ 85% సక్సెస్ రేట్ ఉంది. మనకి 46 ఆర్డర్స్ చేశాడు అండ్ 100% సక్సెస్ రేట్ ఉంది. అండ్ ఇక్కడ ఈ పర్సన్ చూడండి మనకి మినిమం 15,000 పెట్టి USDTs అని బై చేయాలి. మనం ఏంటంటే తక్కువ అమౌంట్స్ కాబట్టి తక్కువగా ఎవరైతే లిమిట్ ఉంటుందో ప్రొవైడ్ చేస్తారో ఆ పర్సన్ని మనం కాంటాక్ట్ అవ్వాలి. ఇక్కడ చూడండి నాకేంటంటే 2 పర్సన్స్ దొరికారు. వీళ్ళు ఏంటంటే లిమిట్ చెక్ చేయండి, లిమిట్ తక్కువ ఉంది. అంటే ఈ పర్సన్ 100 రూపీస్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు అండ్ ఈ పర్సన్ ఇక్కడ 100 రూపీస్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు. అండ్ ఈ పర్సన్ చూడండి ఇక్కడ 771 ఆర్డర్స్ అనేవి ఇప్పటివరకు కంప్లీట్ చేశాడు. 99 సక్సెస్ రేట్ ఉంది.
అండ్ డౌన్లో చూడండి ఈ పర్సన్ 93 ఆర్డర్స్ కంప్లీట్ చేశాడు అండ్ 97% సక్సెస్ రేట్ ఉంది. కాకపోతే ఇక్కడ చూడండి ఈ పర్సన్ మనకి రిస్ట్రిక్టెడ్లో ఉంది, అంటే ఈ పర్సన్ మనం సెలెక్ట్ చేసుకోకూడదు. ఇక్కడ చూడండి ఈ పర్సన్కి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు, సో ఈ పర్సన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేంటంటే ఈ పర్సన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇట్లా మీరు కూడా రిస్ట్రిక్టెడ్లో ఉన్న అకౌంట్స్ కాకుండా నార్మల్గా ఉన్న అకౌంట్స్ అండ్ పర్సంటేజ్, ఆ పర్సన్ ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేశాడో అండ్ మీకు తగినట్టుగా ఆ పర్సన్ యాక్సెప్ట్ చేస్తున్నాడా లేదా అనేది చెక్ చేసుకొని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ప్రీవియస్గా మీకు చెప్పాను కదా, ఇతను 1 USDTని 94 రూపీస్కి యాక్సెప్ట్ చేస్తున్నాడు. మినిమం మనం 100 రూపీస్కి సంబంధించిన USDTs అనేవి తీసుకోవచ్చు. అండ్ లిమిట్ ఆర్డర్ కూడా చూడండి 100 ఉంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, మనం 500 పెడుతున్నాం కాబట్టి. ఇక్కడ ఏంటంటే మనకి యూపీఐ పేమెంట్ మెథడ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ బై USDT విత్ 0 ఫీస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్గా చెప్పాను కదా 500 ఇస్తున్నాను. 500కి మనకి ఏంటంటే ఈ రేట్ ప్రకారం 5.31 USDTs అనేవి వస్తున్నాయి. అండ్ ఇక్కడ బై USDT విత్ 0 ఫీస్ మీద క్లిక్ చేయండి. ద ఆర్డర్ హ్యాస్ బీన్ జనరేటెడ్ అని అండ్ ప్రొసీడ్ విత్ పేమెంట్ అని ఉంటుంది. ఇక్కడ మనకి అమౌంట్ కూడా చూపిస్తుంది చూడండి. ఇక్కడ నేను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. యూజ్ యూపీఐ టు ట్రాన్స్ఫర్ ఫండ్స్ అని ఉంది. మనం యూపీఐ పేమెంట్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ ట్రేడింగ్ అమౌంట్ మనకి 500 ఉంది. ఇక్కడ నేమ్ ఉంది, పర్సన్ నేమ్ కూడా చెక్ చేయండి. మనం పేమెంట్ చేసేటప్పుడు సేమ్ ఈ నేమే చూపించాలి. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే నేను యూపీఐ ఐడిని కాపీ చేసుకుంటాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టు బ్యాంక్ అంటే సెల్ఫ్ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇట్లా 3 చూపిస్తాయి. లాస్ట్లో ఉంది కదా టు ఎనీ యూపీఐ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. యూపీఐ ఐడి అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. యూపీఐ ఐడిని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ రిజిస్టర్డ్ నేమ్ అని ఉంది. ఇక్కడ మనకి ప్రీవియస్గా నేను చెప్పాను కదా ఆ నేము ఇక్కడ మనకి ఈ నేము మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితే ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే పేమెంట్కి ప్రొసీడ్ అవ్వండి. ప్రొసీడ్ అయిన తర్వాత ఈ పేమెంట్ స్క్రీన్ షాట్ ఒకటి తీసుకోండి. ఇక్కడ పెయిడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇట్లా స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ ఐ హ్యావ్ ట్రాన్స్ఫర్డ్ 500 INR టు ద అబవ్ అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. డౌన్లో కన్ఫర్మ్ అని ఉంటుంది, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇట్లా ఈ స్క్రీన్ చూపిస్తుంది టు బీ రిసీవ్డ్ అని, అంటే ఇంకా రిసీవ్ కాలేదు. ఇక్కడ చూడండి ద సెల్లర్ విల్ రిలీజ్ ద అసెట్స్ ఇన్ 50 seconds అని ఉంది. అంటే 50 seconds తర్వాత ఈ సెల్లర్ మనకి USDTs అనేది సెండ్ చేస్తాడు. మీకు ఈ పేమెంట్ గురించి ఏ డౌట్స్ ఉన్నా, ఒకవేళ సెల్లర్ మీకు స్పీడ్గా సెండ్ చేయకపోతే ఇక్కడ కాంటాక్ట్ అని ఉంది కదా, కాంటాక్ట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి యాడ్ ఫైల్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఏంటంటే ప్రీవియస్గా స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఆ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత ఏంటంటే పర్సన్ వెరిఫై చేసుకుంటాడు. వెరిఫై చేసిన తర్వాత మనకి USDTs అనేది సెండ్ చేస్తాడు. మీరు స్క్రీన్ షాట్ అనేది ఆప్షనల్ అనమాట, పంపించినా పంపించకపోయినా ఈ పర్సన్ వెరిఫై చేసుకుని మనకి విత్ ఇన్ టైంలో మనకి సెండ్ చేస్తాడు. మనకి ఇట్లా ఈ స్క్రీన్ చూపిస్తుంది కదా కంప్లీటెడ్ అని. అండ్ ఇక్కడ మనకి ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వ్యూ అసెట్స్ మీద క్లిక్ చేయండి. అండ్ మనకి బిట్గెట్ యాప్లో ఇక్కడ అసెట్స్ మీద క్లిక్ చేయండి. అండ్ పైన మీకు ఓవర్ వ్యూ అని ఉంటుంది, ఓవర్ వ్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బ్యాలెన్స్ చూపిస్తుంది చూడండి 5. ఇక్కడ నేను ఓవర్ వ్యూ కింద మనకి ఇట్లా చూపిస్తుంది కదా, ఇక్కడ స్పాట్ అని ఉంది అండ్ OTC అని ఉంది. ఇవి మనకేంటంటే OTCలోకి వచ్చినాయి, మనం వీటిల్ని స్పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇట్లా ఈ స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ పైన ఫ్రమ్ OTC అకౌంట్ అని ఉండాలి అండ్ కింద మీకు స్పాట్ అని ఉండాలి. అండ్ ఇక్కడ కాయిన్ USDT అని ఉండాలి. ఇక్కడ వేరే కాయిన్ ఏదైనా ఉన్నా మార్చేసి ఇక్కడ USDT పెట్టుకోండి. ఇక్కడ ట్రాన్స్ఫర్ అమౌంట్ నా దగ్గర ఎంత అయితే ఉన్నాయో అంత ఇస్తున్నాను. ఇక్కడ మనకి అవైలబుల్ బ్యాలెన్స్ కూడా చూపించేది, దానికి తగ్గట్టుగా మీరు మీకు నచ్చిన అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. నేనేంటంటే ఇది మొత్తం ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్ అని ఉంటుంది, ఆల్ మీద క్లిక్ చేస్తే మీకు మొత్తం అమౌంట్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇట్లా ఈ స్క్రీన్ చూపిస్తుంది ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అని. అండ్ ఇక్కడ డౌన్లో మీకు కన్ఫర్మ్ ఉంటుంది, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఏంటంటే ఇక్కడ పైన స్పాట్ అని ఉంటుంది కదా, ఈ స్పాట్ మీద క్లిక్ చేస్తే మీకు స్పాట్ వ్యాలెట్లో ఈ USD అనేది వస్తుంది. ఇక్కడ మనకి డౌన్లోడ్ ట్రేడ్ అని ఉంది కదా, ఈ ట్రేడ్ మీద క్లిక్ చేయండి. ట్రేడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ పై USDT అని ఉంటుంది. ఒకవేళ మీకు ఇది లేకపోతే ఇక్కడ డౌన్వర్డ్ యారో ఉంది కదా, ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్పాట్ ట్రేడింగ్ పేర్స్ అని ఉంటుంది. ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో పై అని సెర్చ్ చేయండి, మీకు ఇట్లా పై USDT అని చూపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఏంటంటే బయింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మార్కెట్ని సెలెక్ట్ చేసుకోండి. ఫిల్లెట్ మార్కెట్ ప్లేస్ ఆల్రెడీ ఉంటుంది.
ఇక్కడ టోటల్ అని ఉంది కదా, మనకి ఇక్కడ అవైలబుల్ చూపిస్తుంది. ఇక్కడ నేను అవైలబుల్ ఎంత అయితే ఉందో ఇక్కడ అది ఎంటర్ చేస్తున్నాను. అందుకని దీని మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఇక్కడ పై నెట్వర్క్ అని ఉంది కదా, అండ్ ఇక్కడ చూడండి నాకు 5.31468 పై కాయిన్స్ అనేవి నాకు వచ్చినాయి. నెక్స్ట్ మీరు దీని మీద క్లిక్ చేయండి. డౌన్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్, ఇటు 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ విత్డ్రా అని ఉంటుంది, విత్డ్రా మీద క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ మనకి ఆన్ చేయన విత్డ్రా అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి సెండ్ పైన ఉంటుంది, విత్డ్రా అడ్రస్ యాడ్ చేయాలి, అండ్ విత్డ్రా నెట్వర్క్ పై నెట్వర్క్ అని ఉండాలి. ఒకవేళ ఇది లేకపోతే మీరు పై నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి మినిమం మనం 5 పై కాయిన్స్ని విత్డ్రా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి విత్డ్రా అడ్రస్ కోసం మీరు పై వ్యాలెట్ అడ్రస్ కోసం మీరు ఏం చేస్తారంటే పై బ్రౌజర్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ వ్యాలెట్ ఆప్షన్ ఉంటుంది, వ్యాలెట్ మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఇట్లా ఇంటర్ఫేస్ అనేది చూపిస్తుంది. ఇక్కడ పైన చూపిస్తుంది కదా, ఇదేంటంటే మీ వ్యాలెట్ అడ్రస్ అనమాట. ఇక్కడ మీకు కాపీ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి వ్యాలెట్ అడ్రస్ని కాపీ చేసుకోండి. దగ్గర అది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ పై నెట్వర్క్ ఉంటుంది, అండ్ విత్డ్రా అమౌంట్ దగ్గర నేను ఆల్ ఇస్తున్నాను. అంటే స్పాట్ అకౌంట్ బ్యాలెన్స్లో ఎన్నైతే పై కాయిన్స్ ఉన్నాయో అవన్నీ నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఆల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ విత్డ్రాల్ అని ఉంటుంది, అమౌంట్ రిసీవ్డ్ అని ఉంటుంది. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, అండ్ మీరు గూగుల్ అథెంటికేటర్ దీనికి సెట్ చేసుకుని ఉంటే గూగుల్ అథెంటికేటర్ కోడ్ ఎంటర్ చేయాలి. ఆ రెండు ఎంటర్ చేసిన తర్వాత ఇట్లా విత్డ్రా ఆర్డర్ సబ్మిటెడ్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు వ్యూ విత్డ్రా మీద క్లిక్ చేయండి. 3 minutes టైం అనేది తీసుకుంటుంది. ఫస్ట్ ఏంటంటే మన రివ్యూ సబ్మిట్ అయ్యింది, తర్వాత ఏంటంటే పెండింగ్ రివ్యూలోకి వెళ్తుంది, తర్వాత ఏంటంటే ప్రాసెసింగ్ అయ్యింది. ప్రాసెసింగ్ అయిన తర్వాత మీకు సక్సెస్ఫుల్ అయిపోయింది. నా వ్యాలెట్లోకి 5.27468 పై కాయిన్స్ అనేవి వచ్చినాయి, అండ్ ఈ కాయిన్స్ కూడా నాకు డైరెక్ట్గా అవైలబుల్ బ్యాలెన్స్లోకి యాడ్ అయిపోయినాయి. ఈ విధంగా మీరు పై కాయిన్స్ని బయింగ్ అనేది చేసుకోవచ్చు. బిట్గెట్ ఎక్స్చేంజ్ అనేది మనకి ఇండియాలో బ్యాన్ అయిపోయింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తక్కువ అమౌంట్స్ పెట్టి కాయిన్స్ అనేవి బై చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్ జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు.